ఎక్కడ కానీ ఇలా ఫామ్ ల్యాండ్స్ ద్వారా వేసిన ఎర్రచందనం కొన్నట్టు ఎక్కడ అనువాలు లేదు. అవునా, నిజమా? ఇంకా కొన్ని కంపెనీలు మేమే కంపెనీ పెడుతున్నాము, మేమే టీ ప్రోడక్ట్స్, కరంగొలెమాల లాంటివి ఇంకోటి తయారు చేస్తాము, ఇంకో మెడిసిన్ తయారు చేస్తామంటున్నారు. ఇప్పటికీ కూడా ఎక్కడ గానీ వాళ్ళ కంపెనీ అనువాలు గానీ వాళ్ళు పెట్టినట్టు కూడా అనువాలు లేదు. వాస్తవమే, ఎవరైనా ఎర్రచందనం పెంచొచ్చు అనేది వాస్తవమే. కానీ పెంచిన తర్వాత ఇంతకు పోయింది ఎర్రచందనం రేటు, ఇది ఏ గ్రేడ్ వచ్చింది, ఇది బి గ్రేడ్ వచ్చింది, ఇది సి గ్రేడ్ వచ్చింది అని ఆనవాళ్ళు ఎక్కడ అంటే ఎక్కడ లేదు. రామచంద్ర ఈ అన్నయ్య చెప్పేది ఏంటంటే కంపెనీలు ఎర్రచందనం పేరు చెప్పుకొని జనాలను మోసం చేస్తున్నాయి, అసలు ఈ చెట్లు కొనే వాళ్ళే ఎవరూ లేరు, నేను మొత్తం ఎంక్వైరీ చేశాను, కంపెనీలు చెట్లు కొన్నామంటారు, ప్రొడక్ట్స్ అంటారు, అసలు ఆనవాలే లేదు, ఇదంతా స్కామ్ అని చెప్తున్నాడు. సో ఇప్పుడు అన్నయ్యతో విత్ ప్రూఫ్స్తో మాట్లాడదాం, ఓకేనా? ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ 2025 జూన్లో మేము చిత్తూరులో ఒక రైతు దగ్గర 14 టన్నుల ఎర్రచందనం కొన్నాం, ఓకే? బట్ డ్యూ టు ప్రైవసీ రీజన్స్ నేను ఆ రైతు పేరు కానీ ప్రైస్ కానీ ఇక్కడ మెన్షన్ చేయట్లేదండి. ఈ రైతు జస్ట్ ఆయన పొలంలో గట్ల మీద ఊరికే 76 చెట్లు వేసుకున్నాడు. అవి మేము ఎలా కొన్నాం అనేది ప్రాసెస్ చెప్తాను చూడండి. ఆయన ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం ఈ ఎర్రచందనం చెట్లు వేసుకున్నాడు. అప్పట్లో ఆయన ఏం పర్మిషన్స్ తీసుకోలేదు. ఇప్పుడు అవి అమ్ముదాం అనుకుంటే ఫస్ట్ ఆయన వాళ్ళ ఊరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఈ ల్యాండ్ ఆయనదే, లీగల్ ఇష్యూస్ ఏం లేవు అని ఒక లెటర్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఆ లెటర్ పట్టుకొని వాళ్ళ ఏరియా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వచ్చి మొత్తం వెరిఫై చేస్తారు, ఎన్ని ఎర్రచందనం చెట్లు ఉన్నాయి, వాటిని కట్ చేసిన తర్వాత ఒక్కో చెట్టు ఎంత హైట్ ఉంది, ఎంత విడ్త్ ఉంది, ఎంత వెయిట్ ఉంది, ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అని చెప్పి మొత్తం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. ప్రతి దొంగకి అది ఏ సర్వే నెంబర్లోది, ఎన్నో చెట్టు, ఎన్నో కొమ్మ, అంటే ఇప్పుడు ఒక చెట్టుకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఒకటో చెట్టు అనుకోండి, ఆ ఒకటో చెట్టుకి ఒకటో కొమ్మ అయితే 11 అని చెప్పి, రెండో కొమ్మ అయితే 12 అని చెప్పి, ఇలా 13 అని చెప్పి ఇట్లా రాస్తారనమాట వాటి మీద. సో నెక్స్ట్ వాటిని మా కంపెనీ పర్చేస్ చేసిన తర్వాత వాటిని చిత్తూరు నుండి మా గూడౌన్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి పర్మిట్ పేపర్స్ ఇస్తారు. ఆ పర్మిట్ పేపర్ మీద మనకు ఎవరైతే సేల్ చేశారో ఆ రైతు సిగ్నేచరు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు, ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్స్ వాళ్ళు సైన్ చేసిన తర్వాత అక్కడి నుంచి లారీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ పర్మిట్ పేపర్లో ఇంకేముంటాయంటే ఎవరు అమ్మారు, ఎవరికి అమ్మారు, ఎన్ని దొంగలు, ఎప్పుడు అమ్మారు, ఇదంతా ఇన్స్పెక్షన్ చేసింది ఎవరు, ఏ లారీలో ఆ లోడ్ స్టార్ట్ అవుతుంది అంటే ఆ బండి నెంబరు, టైం కూడా మెన్షన్ చేస్తారండి. అంటే లారీ ఎన్నింటికి స్టార్ట్ అవ్వాలి, ఎప్పటిలోపు డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అని, ఓకేనా? ఆ లారీతో పాటు ఫారెస్ట్ రేంజర్స్ కూడా వస్తారు. ఇప్పుడు మా గోడౌన్ హైదరాబాద్ దగ్గర ఉన్న చౌటప్పల్లో ఉంది. సో వాళ్ళు వచ్చి మా గోడౌన్ ఎక్కడైతే ఉందో ఆ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్స్కి లోడ్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో వీళ్ళు మళ్ళీ ఆ లోడ్ మొత్తం చెక్ చేస్తారు. అక్కడ డాక్యుమెంట్లో ఉన్న దొంగలు, ఇక్కడ ఉన్న దొంగలు కరెక్ట్గా ఉన్నాయా, ఏమన్నా మిస్ అయ్యాయా, ఇలా ప్రతిదీ చెక్ చేస్తారు. సేమ్ హైటు, విడ్త్, వెయిట్, సర్వే నంబర్స్ ఇలా అన్నీ చెక్ చేసిన తర్వాతే మనకి లోడ్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మన గూడౌన్లో ప్రతి దొంగతో మనం ఏం తయారు చేస్తున్నామో ఫారెస్ట్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. అలాగే వాళ్ళు మళ్ళీ ఎనీ టైం వచ్చి మన దగ్గర స్టాక్ సరిగ్గా ఉందా లేదా అనేది చెక్ చేసే రైట్ వాళ్ళకు ఉంటుంది. సో ఇంత స్ట్రిక్ట్ ప్రాసెస్ ఉంటుందండి. దీని తర్వాత కూడా మేము మళ్ళీ వేరే రైతుల దగ్గర చెట్లు కొన్నాం, ఓకేనా? సో ఇప్పుడు అన్నయ్యకి నేను చెప్పేది ఏంటంటే కొన్న వాళ్ళు కానీ అమ్మిన వాళ్ళు కానీ ప్రతిసారి వచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు, మేము ఇన్ని చెట్లు అమ్మాము, మాకు ఇన్ని కోట్లు వచ్చాయని చెప్పి, ఓకేనా అన్నయ్య? నువ్వు సీఎం కాదు, పిఎం కాదు, ప్రతిసారి నీకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఇంకా నెక్స్ట్ కామన్ ఆడియన్స్కి నేను చెప్పేది ఏంటంటే ఈ ఎర్రచందనం వీడియోస్ కింద చాలామంది కామెంట్స్ పెడతారు, ఏమని, ఈ చెట్లు ఎవరు కొనట్లేదు, ఇన్వెస్ట్ చెయ్యొద్దు అని. సో వాళ్ళు ఎవరంటే దీనికి మీకు ఆన్సర్ తెలియాలంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది అసలు ఈ ఎర్రచందనం ఎక్కడ పండుతుంది అని. మీరు ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ ఫారెస్ట్ గవర్నమెంట్ వెబ్సైట్లో చూసుకుంటే కడప, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలని క్లియర్గా ఉన్నాయి. సో ఇవి కాకుండా కొంతమంది 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల క్రితం వైజాగ్లో, గోదావరి డిస్ట్రిక్ట్స్లో, లేదంటే తెలంగాణలో, ఇంకా హైదరాబాద్ కొంపల్లో అంట ఇలా ఎక్కడెక్కడో చెట్లు వేసుకున్నారు. అవి పెరగడానికి చెట్లు పెరుగుతాయి కానీ లోపల హార్ట్వుడ్ క్వాలిటీ అనేది రాదు. సో మ్యాక్సిమం బయ్యర్స్ ఆ చెట్లు కొనడానికి ప్రిఫర్ చెయ్యరు. ఈ చెట్లు ఎక్కడ పడితే అక్కడ పెరిగేవి కాదు. హార్ట్వుడ్ రాని చెట్లు ఎవరు కొంటారు అసలు?
సో వీళ్ళంతా వచ్చేసి ఈ వీడియోస్ కింద కామెంట్స్ పెడతారనమాట, ఈ చెట్లు ఎవరు కొనట్లేదు, రెడ్ శాండిల్ అంతా పెద్ద స్కామ్ అని. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఫుడ్ ఎక్సలెంట్గా ఉంటే మనం రివ్యూ ఇవ్వకపోవచ్చేమో కానీ ఫుడ్ బాగాలేదంటే మాత్రం కన్ఫామ్గా నెగిటివ్ రివ్యూ ఇచ్చే వస్తాం. ఓకేనా? అలాగే ఇది కూడా, ఈ చెట్లు అమ్మిన వాళ్ళు, డబ్బులు వచ్చిన వాళ్ళు కామెంట్స్ ఎందుకు పెడతారు? ఎవరి దగ్గర అయితే కొనట్లేదో వాళ్ళే కామెంట్స్ పెడతారు. సో మీరు ఎక్కడ చూసుకున్నా అవే కనిపిస్తాయి. అదన్నమాట మ్యాటర్. ఒకవేళ మీ చెట్లు శేషాచలం సరౌండింగ్ జిల్లాలు అంటే ఏపీ గవర్నమెంట్ చెప్పిన జిల్లాల్లో ఉండి బాగా పెరిగి ఉంటే మాత్రం ఇంకొన్ని సంవత్సరాలు వెయిట్ చేయండి, రెడ్ శాండిల్ ప్రొడక్ట్స్కి బిగ్ డిమాండ్ అనేది రాబోతుంది. సో డెఫినెట్గా మీ దగ్గరికి వచ్చి ఆ చెట్లు కొంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా అన్న ఏం చెప్తున్నాడంటే, కంపెనీలే టీ ప్రొడక్ట్స్ మాలలు తయారు చేస్తున్నాం అంటున్నారు, వాటికి ఇప్పటిదాకా ప్రూఫ్స్ లేవు. చూడండి, ఇవన్నీ మా కంపెనీ తయారు చేసిన ఎర్రచందనం టీ పౌడరు, సోపు, ఎర్రచందనం మాల, ఇవన్నీ ఇంకా పబ్లిక్గా సేల్ చేయట్లేదండి. బట్ మీకు ఎవరికైనా కావాలి అంటే విజయవాడలో ఉన్న మా బ్రాంచ్కి వచ్చి పర్చేస్ చేయొచ్చు. సో ఇవి వచ్చేసి కాస్మెటిక్ ప్రొడక్ట్స్, ఇవి ఇంకా R&D స్టేజ్లో ఉన్నాయండి, కమింగ్ మంత్స్లో మార్కెట్లోకి రాబోతున్నాయి. అలాగే ఇవి వచ్చేసి ఎర్రచందనంతో తయారు చేసిన విగ్రహాలు, ఇవి ఆల్రెడీ మా ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్కి గిఫ్ట్స్గా ఇస్తున్నాము. సో అన్నయ్య మొత్తం ఎంక్వైరీ చేశాడు కానీ ఇవేం కనపడలేదు అన్నయ్యకి. నీకు కంగారు ఎందుకు అన్నయ్య? కోడిపిల్ల పుట్టగాని గుడ్డు పెట్టేసిద్దా ఏంటి? రైతుల దగ్గర ఎర్రచందనం చెట్లు పర్చేస్ చేసాం, ఫ్యాక్టరీ పెట్టాం, ప్రొడక్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది, టెస్టింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెట్ లాంచ్ అన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతాయి కదా. సో నువ్వేం కంగారు పడకు. ఓకేనా? ప్రొడక్ట్స్ లాంచ్ చేసిన తర్వాత నువ్వు మా ఆఫీస్కి రా, ఫస్ట్ నీకే ఇప్పిస్తా ప్రొడక్ట్స్. ఓకేనా? నీ ఫుల్ వీడియోలో ఇంకా చాలా బొక్కలు ఉన్నాయి అన్నయ్య. వాళ్ళేమో 11 సంవత్సరాల చెట్లు అంటే నువ్వేమో 15 సంవత్సరాలైనా ఎవరు కొనట్లేదు అంటున్నావు. వాటి సైజ్ చూసావా అసలు? వాటి నువ్వు 15 సంవత్సరాల చెట్లు అంటే నవ్వుతారన్న జనాలు. ఇంతకీ కామెడీ ఏంటంటే, వాటికన్నా మా వెంచర్స్లో పెరిగిన 5 సంవత్సరాల చెట్లు ఇంకా అలా ఉంటాయి. వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా?